ఉంటాం. కాబట్టి గమనించండి, దేవుడు తన ప్రవక్తలను సేవకులను ఎన్నో మారులు నీ యొద్దకు నువ్వు క్షేమంగా ఉండాలని, నువ్వు బలంగా ఉండాలని, నువ్వు సాక్షిగా ఉండాలని, నువ్వు ఇతరులకు మాదిరిగా ఉండాలని దేవుడు నిత్యము ఆయన సేవకుల ద్వారా ఆయన మాటలను నీ యొద్దకు పంపిస్తూ ఉన్నాడు, నీకు వినిపిస్తూ ఉన్నాడు. ఆ వినిపిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలి? గ్రహించాలి. ఏం చేయాలి? దానిని ఖచ్చితముగా అంగీకరించాలి. ఎస్, దేవుడు నన్నే పిలుస్తున్నాడు, ఆయన రెక్కల చాటున పిలుస్తున్నాడు అనే అద్భుతమైన జ్ఞానము కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే ఆయన పిలుపును అంగీకరించి, ఎలాంటి పిలుపు, ఏ పిలుపు, ఏం చేయమంటున్నాడు, ఎలా జీవించమంటున్నాడు, ఎవరి కొరకు ఏ విధముగా నడవాలి అని తెలియజేస్తున్నాడు అనే సత్యాన్ని నువ్వు గ్రహిస్తావు. కాబట్టి గమనించండి, రోజు నువ్వు నేను దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో, దేవుని సరిహద్దుల్లో క్షేమంగా జీవించడానికి, ఆరోగ్యంగా జీవించడానికి, పాపం లేకుండా జీవించడానికి, మంచి సంతోషంతో, బహుమానముతో అనేక మందికి మాదిరిగా సాక్షిగా జీవించడానికి దేవుడు మమ్మలను పిలిచాడు. పాపము లేకుండా జీవించి వాళ్ళు ఉండాలి. ఆ విధంగా నా యొద్దకు స్థిరముగా నిత్యము నిలవాలని దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి గమనించండి, నేను ప్రకటించే దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎందుకని? స్థిరత్వములో నిన్ను నిలబెట్టడానికి, పరలోకములో ఆయన పక్షముగా నిన్ను నిలబెట్టడానికి ఆయన పిలుస్తున్నాడు. నా మాట వినండి, నా మాట చొప్పున మీరు విని ఆ ప్రకారంగా బండ మీద ఇల్లు కట్టే విధముగా, ఇల్లు కట్టే వారిగా, బుద్ధిమంతులుగా ఉండాలి అనే ఆయన మాట సెలవిస్తున్నాడు. కాబట్టి గమనించండి, ఈరోజు నిజముగా ఆ మనిషికి ఆనందము, ఆరోగ్యము, ఆశీర్వాదము కావాలి అంటే వాటి కొరకు ఎన్నో కష్టాలు పడుతున్నాడు, ఎన్నో సమస్యలు పడుతున్నాడు, ఎంతో రాత్రి అనక పగలు అనక ఎక్కడికెక్కడికో వెళుతున్నాడు, ఎన్నో కష్టాలు పడుతున్నాడు. దేనికని? ఆరోగ్యంగా ఉండాలని, నేను దీవించబడాలని, నేను అనుకున్నది జరగాలని, నేను చేసేది ఖచ్చితంగా అది జరిగి తీరాలని అనే ఉద్దేశంతో భూమి మీద జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా, అందరూ, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ జాతి అయినా, అందరూ కూడా కష్టపడేది దేని కొరకు? నేను బాగుండాలి, కుటుంబము బాగుండాలి, మేము భద్రముగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, దినదినము ఆస్వాదించబడాలి, నేను కష్టపడితే నా కుటుంబము ఆస్వాదించబడుతుంది అని చెప్పేసి ఎంతో మంది ఉద్యోగులకు ఉద్యోగము కోసము వారు ప్రయత్నం చేస్తున్నారు, చదువుల కొరకు చదువుతున్నారు. ఎందుకని? వారు మంచి భవిష్యత్తు కావడానికి, అభివృద్ధి, బహుమానము పొందుకోవడానికి ఎన్నో ప్రయాసపడతాడు. జీవించినప్పుడు ఖచ్చితంగా క్రమముగా జీవించడానికి, సంతోషముగా జీవించడానికి, క్రమమైన ఉద్యోగము, క్రమమైన ప్రవర్తన, క్రమమైన వ్యాపారము, క్రమమైన జీవితము ఉండి మనం ముందుకు సాగుతూ దేవుని మహిమపరిచే వారిగా ఉండాలి. కానీ ఈ భూ సంబంధమే శాశ్వతము కాదు, ఈ భూలోకమే శాశ్వతము కాదు. కాబట్టి గమనించండి, ఈ భూ సంబంధము దానికంటేను పర సంబంధమైనది, అది శ్రేష్టము, అది విలువైనది. కాబట్టి దానిని స్వతంత్రించుకోవాలంటే మనము శరీర సంబంధముగా జీవించకుండా ఆత్మ సంబంధముగా జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు పై వాటిని వెతుకుడి, అక్కడ నా కుమారుడు దేవుని కుడి పార్శ్వాన కూర్చొని ఉన్నాడు, అతని వైపు చూడండి. ఈ లోకంలో 4 దిక్కులు చూసినా, 4 దిక్కులు నువ్వు నలుగురితో ఉన్నా అది కొంచెము కాలమే. ఈ లోకము గతించిపోతుంది, దాని కాలము వచ్చిన తర్వాత అది నాశనం అవుతుంది. కానీ నేను ఇచ్చే నిత్య జీవము, నేను ఇచ్చే జీవితము అది నిత్యము ఉండబోతుంది, నిత్యము అది నీలో నా యందు ఉండబోతుంది. దాని కొరకు నువ్వు కష్టపడు, దాని కొరకు నువ్వు ఇష్టపడి ఏం చేయాలి? దేవుని కొరకు కష్టపడాలి, దేవుని కొరకు ఇష్టపడాలి. కాబట్టి గమనించండి, ఈరోజు మనిషి వృద్ధి చెందడానికి,
అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. దేశ విదేశాలకు వెళుతూ ఉన్నాడు. చిన్న కూలి పని నుంచి ప్రధానమంత్రి వరకు ఏదో ఒక జాబ్ పొందుకోవాలని, ఇతరులకు ఆదరించాలని, లేదా నాకే దక్కాలని ఏదో ఒక విధంగా వృద్ధి చెందడానికి ప్రయాసపడేవారు గొప్పలలో ఉంటారు. కానీ దేవుణ్ణి ఆత్మీయంగా వృద్ధి చెందాలని, ఆత్మీయంగా బలపడాలని, ఆత్మీయంగా స్థిరపడాలని, ఆత్మీయముగా నేను దినదినము ఆరోగ్యంగా ఉండాలని కనీసము ఆత్మ కలిగి జీవించేవారు బహు తక్కువ మంది. కాబట్టి గమనించండి, ఈరోజు భూ సంబంధముగా కష్టపడవద్దా, మాకు ఆహారం ఎలా దొరుకుతుంది, ఎలా కూర్చుంటే ఎలా వస్తుంది అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉండకపోలేరు. కాబట్టి గమనించండి, దేవుని యందు మొదటిగా ప్రార్థన ఇచ్చి తర్వాత నువ్వు జీవించే విధానాన్ని మొదలు పెట్టాలి, ఆ పని చేయాలి. అనగా దేవునికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి, తర్వాత శరీర సంబంధానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన ద్వారా ముందుకు సాగాలి, ప్రార్థనతోనూ ముందుకు వెళ్ళాలి. అలా వెళుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క కనికరమతో, దేవుని యొక్క ఆత్మతో, దేవుని సరిహద్దులో నిత్యము నువ్వు ఉండాలని దేవుని యొక్క ఆకాంక్ష, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఇష్టము ఏంటది? నువ్వు అపవిత్రంగా ఉండకుండా, నువ్వు పనికి మాలిన వేషాలు వేయకుండా, నువ్వు భూ సంబంధమైన మాలిన్యము అంటుకు పెట్టకుండా, నువ్వు నా చిత్తం ప్రకారముగా పవిత్రుడుగా, మంచి యథార్థపరుడుగా, నీతిమంతుడుగా నువ్వు ఉండాలి. అలా ఉండి నా దగ్గరలో ఉండాలి, నాలోనే నువ్వు నిత్యము ఉండి ఎదగాలి అనేది దేవుని చిత్తము. దాని కొరకే దేవుడు వచ్చాడు, దాని కొరకే నిన్ను పిలిచాడు. నువ్వు నిత్యము ఆయన సన్నిధిలో ఉంటావని, నువ్వు నిత్యము ఆయనతో గడుపుతావని, నువ్వు నిత్యము ఆయనతో ఉంటావని. అప్పుడే నువ్వు ఎదుగుతావు, అప్పుడే నువ్వు ఒదుగుతావు, అప్పుడే నువ్వు బహుగా ఇతరులకు మాదిరిగా, ఇతరులకు సాక్షికరముగా నువ్వు జీవిస్తావు. కానీ ఈ రోజుల్లో మానవుడు లేదా మనము ఏం చేస్తున్నాం? అంత రివర్స్. దేవుని ఎంత గడపవలసింది పోయి, దేవుని దగ్గర ఎప్పుడో ఒకసారి కలిసి, సన్నిధి అంటే దేవుని మందిరంలో వచ్చి మేము కనిపించాం, దేవుని స్తుతించాం, ఇక చాలు అని చెప్పేసి వారం అంతటా ఈ 6 రోజులు కూడా దేవుని దగ్గరకు వెళ్ళకుండా, దేవునితో మాట్లాడకుండా, దేవుని యందు మేము నిలకడ ఉండకుండా, దేవుని మాటలను గ్రహించకుండా, దేవుని గురించి ఇతరులతో మాట్లాడకుండా, ఈ విధముగా దేవునికి దూరం అవుతూ ఆయన రెక్కల చాట్ల నుంచి, ఆయన సన్నిధి నుంచి మేము దూరం అవుతున్నాం. మేము బహుగా దూరం అయ్యి వేదనలు, శోధనలు కొని తీర్చుకుంటున్నాం. లేరంటారా అలాంటి వారు? గమనించండి, ఈరోజు దేవుడు లేక ఈ అల్పకాల పాపభోగముల వైపు చూసి, అది కొంచెం కాలమే అని తెలిసి, కొంచెం కాలమే ఈ మానవ జీవితము అని కూడా తెలిసి, నువ్వు అధిక ప్రాధాన్యత లోకం మీద ఉంచడానికి వీల్లేదు. ఎందుకని? దేవుడు మమ్మలను నిత్యత్వములో జీవింప చేయాలని, నిత్యముగా నువ్వు నేను జీవించాలని, నువ్వు నిత్యము నా పక్షంగా ఉండాలని అది దేవుని కోరిక. కానీ ఆ కోరిక మేరకు మేము ఉండలేకపోతున్నాం. నిత్యత్వాన్ని పక్కన పెడుతున్నాం, నిత్య మార్గాన్ని పక్కన పెడుతున్నాం. దేవుడు యొక్క కనికరాన్ని తుడిచిపెట్టి, దేవుని సన్నిధిలో నుంచి, ఆయన రెక్కల చాట్లో నుంచి, రెక్కల యొక్క దాగు స్థలము నుంచి మేము బయట వచ్చి లోకాన్ని చూడడానికి వెళుతున్నాం. లోకంలో ఏదో దొరుకుతుందని వెళుతున్నాం, లోకానుసారంగా జీవించడానికి ఆధారపడుతున్నాం, అలవాటు చేసుకుంటున్నాం. అదే ఆ విధంగా చేస్తున్నాము. కాబట్టి ఈరోజు ఏమవుతుంది? దేవుని చిత్తం ప్రకారంగా జీవించలేకుండా ఉంటున్నాం. కాబట్టి ఈ ఆత్మలో నిజమైన ఆనందము లేదు. ఈ ఆత్మలో నిజముగా ఏముంది? హృదయము బహు మోసకరమైనది, వ్యాధి కలిగినది. కాబట్టి ఈ ఆత్మ వ్యాధి కలిగి ఉన్నది, ఆరోగ్యము అసలు లేనే లేదు. కాబట్టి ఈ ఆత్మ దినదినము వర్ధిల్లాలి, కానీ దినదినము తగ్గుతూ ఉంది. కారణము, నువ్వు దేవుని రెక్కల చాటున ఉంటే మంచి ఆరోగ్యము వస్తుంది, మంచి ఆనందము ఉంటుంది, మంచి వృద్ధి, బహుమానము నువ్వు పొందుకుంటావు. కాబట్టి వాక్యం ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు నువ్వు నేను
తెలుసుకోవలసి, అనుభవించవలసింది ఆత్మీయ సంబంధమైన మంచి ఆనందము, ఆత్మీయ సంబంధమైన మంచి ఆరోగ్యము, ఆత్మ సంబంధమైన మంచి బహుమానము. బహుమానము పర సంబంధమైనది. ఈరోజు నువ్వు నేను కలిగి ఉన్నట్లయితే ఈ శరీర సంబంధముగా నువ్వు అనేక మందికి మాదిరిగా ఉంటావు, అందరికంటే పైవాడిగా ఉంటావు, అందరికంటే నువ్వు తలగా ఉంటావు. అందులో ఏ మాత్రము సందేహము లేనే లేదు. ఒకవేళ నువ్వు శరీరానికి ప్రాధాన్యత ఇచ్చి ఈ ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వకుండా నువ్వు శరీరము ఈ భూ సంబంధంగా నువ్వు జీవిస్తూ అదే ఆలోచిస్తూ ఆ విధంగా నడుస్తూ నువ్వు వెళుతూ ఉన్నట్లయితే నువ్వు ఆత్మీయంగా జీవించలేవు, నువ్వు ప్రార్థన చేయలేవు, నువ్వు కుటుంబంగా కూడి ప్రార్థన చేయలేవు. ఎందుకని? నీ మీద ఏలుతున్నది సైతాన్ యొక్క ఆత్మ, నిన్ను ఏలుతున్నది సైతాన్ యొక్క ఆలోచనలు, నువ్వు నడుస్తున్నది సైతాన్ యొక్క నడక, నువ్వు మాట్లాడుతున్నది సైతాన్ యొక్క మాటలు. కారణము ప్రార్థన జీవితం లేదు, దేవుని సరిహద్దులు లేవు, ఆయన దాక్కుని రెక్కల చాటున నువ్వు లేవు. కాబట్టి సంబంధమైన ప్రభావము, ప్రపంచంలో ఉన్న ప్రభావము నీకు పడుతుంది, నీ మీద వస్తుంది. కాబట్టి అలానే జీవిస్తున్నావు, అలానే మాట్లాడుతున్నావు, అలానే నువ్వు ముందుకు సాగుతున్నావు. అంతేకాని దేవునికి భయపడి దేవుని విధేయత కలిగి జీవించి ఆ విధంగా దేవుని కుమారుడిగా ఉండాలని కనీస జ్ఞానము, కనీస భయము మనలో లేనే లేదు. కాబట్టి చాలా మంది ఏమవుతున్నారు? దూరం అవుతూ ఉన్నారు. చాలా మంది ఏమవుతున్నారు? లోకంలో పడిపోయి అనారోగ్యముగా మిగిలిపోతున్నారు, సమాధానం లేక మిగిలిపోతున్నారు. కాబట్టి ఈరోజు నువ్వు నేను నేర్చుకోవాల్సిన 3 పాఠాలు ఏంటి తెలుసా? మొదటిగా నువ్వు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆరోగ్యంగా ఉండాలంటే, బహుమానము పొందాలంటే, మొదటిగా ఆనందంగా ఉండాలంటే, రెండవదిగా ఆరోగ్యంగా ఉండాలంటే, మూడవదిగా బహుమానము పొందాలంటే ఎక్కడ ఉండాలి, ఎలా జీవించాలి, ఎవరితో సహవాసం చేయాలి అనే సత్యాన్ని మేము గ్రహిస్తున్నట్లయితే ఇక్కడ మేము చూస్తున్నాం. ఏంటది? కోడి తన పిల్లల రెక్కల క్రింద ఎలాగో చేర్చుకొనునో అలాగునే నిన్ను చేర్చుకుంటా, అలాగనే నిన్ను దాచుకుంటా, అలాగనే నిన్ను పోషిస్తా అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీకు ఆ దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క మాట అర్థం కాదని చెప్పేసి ఆ రోజు ఇశ్రాయేలుకు అర్థం కాలేదు, ఈరోజు మీకు కూడా అర్థం కాదేమోనని ఈరోజు ఆ రోజు వారితో మాట్లాడినట్టుగా ఈరోజు మాతోను నాతోను ఆయన మాట్లాడుతున్నాడు. రండి నా రెక్కల చాటులో రండి. ఏముంది రెక్కల చాటున? ఆనందం ఉంది. ఏముంది రెక్కల చాటున? మంచి ఆరోగ్యం ఉంది. ఏముంది రెక్కల చాటున? మంచి బహుమానము ఉంది. ఎలా ఉంది గమనించండి. కోడి ఎప్పుడైతే ఆ పిల్లలను పెడుతుందో, ఆ పిల్లలు కోడి ఎక్కడికి వెళితే అక్కడ పిల్లలు వెళుతూ ఉంటారు, కోడిని వెంబడిస్తూ ఉంటాయి. కోడి ఎక్కడైతే గెలుగుతుందో, ఎలా ఆహారం ఇస్తుందో అక్కడికే వెళ్ళి ఆ పిల్లలు ఆహారం తింటాయి. అనగా కోడితో ఉన్నందువల్ల మంచి ప్రతిఫలం ఉంది, ఆహారం దొరుకుతుంది. కోడితో ఉన్నందువల్ల సురక్షితమైన దాగు స్థలము ఉంది. శత్రువు వచ్చినప్పుడు, శత్రువు పొంచి ఉన్నప్పుడు నా తల్లి రెక్క ఉంది, అందులో నేను వెళ్ళి దాక్కుంటాను అనే జ్ఞానముతో ఆ రెక్కల క్రిందనే ఉంటుంది. గమనించండి, ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతుంది, ఏది తినిపిస్తే అది తింటుంది, ఎలా సురక్షితంగా ఉంటుంది, ఎలా దినదినము ఆ కోడి పిల్ల కాస్త పెరుగుతూ వర్ధిల్లుతూ కోడిగా మారుతుంది, కోడి పుంజుగా మారుతూ ఉంది. ఎప్పుడు వర్ధిల్లుతుంది? అది ఎప్పుడైతే ఆ కోడి రెక్కల చాటున ఉండి కోడితో సహవాసం చేస్తుందో, కోడితో జీవిస్తూ ఉందో, కోడితోనే ఏకీభవిస్తూ ఉంటుందో అప్పుడే అది వర్ధిల్లుతూ ఉంది. ఒకవేళ కోడితో వెళ్ళకుండా నేను వేరేగా వెళ్తానని చెప్పేసి వేరే దగ్గర వెళ్ళాను అనుకోండి, వేరే పక్షులు ఏం చేస్తాయి? మరి పొడుస్తాయి. వేరే చోట ఏముంది? సైతాను పొంచి ఉంది. వేరే చోట ఏమున్నాడు? డేగా పొంచి ఉంది, ముంగిస పొంచి ఉంది. ఏం చేస్తుంది? ఎప్పుడు బయట వస్తుందా, ఎప్పుడు కోడికి దూరం అవుతుందా అని చూస్తూ ఉంది. అలా చూస్తూ ఉంటే ఎప్పుడైతే బయట వస్తుందో ఏమవుతుంది? అమాంతముగా వచ్చి దాన్ని పట్టుకొని తనకు ఆహారముగా
చేసుకుంటుంది. కాబట్టి వాక్యం ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నిజముగా దేవుని యొక్క మాటల్లో కానీ దేవునిలో నువ్వు ఉండకుండా, దేవునితో సహవాసము చేయకుండా, దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చకుండా, దేవునితో నువ్వు సహవాసం చేయకుండా, ఒకవేళ నీ పని మీద శరీర సంబంధముగా లోక సంబంధముగా నువ్వు ఉండి నువ్వు దేవునికి వ్యతిరేకంగా నువ్వు బయటకు వెళ్ళి నువ్వు ఒకవేళ ఉన్నట్లయితే నీకు ఏమి లేదు, బయటకు ఉన్నావు కాబట్టి నీకు నువ్వే కష్టపడవలసి వస్తుంది. నీ కష్టానికి తగిన ప్రతిఫలము రాదు, నీ కష్టానికి ప్రతి ప్రయోజనము రాదు. ఎందుకని? తండ్రి నీతో, ఆ తల్లి నీతో ఉన్నప్పుడు ఆ తల్లి సహకరిస్తుంది, సహాయం చేస్తుంది, ఆ కాళ్ళతో దానిని తీస్తూ ఉంది. కాబట్టి ఆ తీస్తున్న దానిని ఈ పిల్ల కూడా ఏం చేస్తుంది? కాళ్ళతో తీసి ఆహారము తింటుంది. అనగా తల్లితో ఉండి ఏం చేస్తుంది? ఆహారాన్ని స్వతంత్రించుకుంటుంది. కాబట్టి గమనించండి, ఈరోజు దేవునితో నువ్వు ఉండడం వల్ల, దేవునితో సంబంధం కలిగి జీవించడం వల్ల, ఆయనలో ఉండి నువ్వు ప్రార్థన చేస్తే, ఆయనలో ఉండి నువ్వు వ్యాపారం చేస్తే, ఆయనలో ఉండి నువ్వు కలిగిన ఉద్యోగంలో, నువ్వు కలిగిన చదువుల్లో, నువ్వు కలిగి ఉన్న పనుల్లో, నువ్వు కలిగిన కుటుంబంలో నువ్వు క్షేమముగా సురక్షితముగా ఉండాలి అంటే, మొదటిగా నువ్వు ఆనందంగా ఉండాలంటే ఆయన సరిహద్దుల్లో ఉండాలి, రెక్కల చాటున ఉండాలి. అప్పుడే నీకు ఏమి కావాలో, ఏమి అవసరమో ఖచ్చితముగా ఆ పిల్లలకు తండ్రి తీరుస్తాడు. తల్లికి తండ్రికి దూరమైన కుమారుడు ఆయన ఎవరతను? దిక్కుమాలిన కుమారుడుగా, లేదా తండ్రి లేని తల్లి లేని కుమారుడుగా మిగిలిపోతాడు. అలా మిగలకుండా మేము ఇక్కడ ఉండాలి, తండ్రి హస్తాల్లో, తండ్రి యొక్క సన్నిధిలో నిత్యము మేము ఉండాలి. అప్పుడే మాకు నిజమైన ఆనందము ఉంటుంది. ఆ ఆనందము వల్ల నీకేమొస్తుంది? మంచి ఆరోగ్యం వస్తుంది. ఎప్పుడైతే దేవుడిలో ఉంటావో నువ్వు ఖచ్చితంగా దేవుడు అంటే భయము ఉండాలి. తల్లిదండ్రులు అంటే పిల్లలకు భయము ఉండాలి. భయము లేని వాడికి భక్తి లేదు. ఆ తండ్రి మాట చొప్పున నడవడు. కాబట్టి వాక్యం ఉండిన ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడి యందు ఉన్నావా? దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండి నీ చెడుతనమును విసర్జించము, నీ చెడు అలవాట్లను విసర్జించము. అప్పుడే నీ దేహానికి ఆరోగ్యము, నీ ఎముకలకు మంచి సత్తువ, మంచి బలము వస్తుంది. అదే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాల్లో ఉంది. ఎప్పుడు నీకు ఆరోగ్యం వస్తుంది, ఎప్పుడు నీకు ఆనందం వస్తుంది? ఆయన రెక్కల చాటులో ఉన్నప్పుడు. రైట్, గమనించండి. కీర్తన 63 చూద్దాం రండి. ఎలా ఆనందం ఉంటుందో, ఎలా భక్తుడు ఏ విధంగా ఆనందిస్తున్నాడో, ఎలా ఆ ఆనందాన్ని పొందుకుంటున్నాడో గమనిద్దాం రండి. 63వ అధ్యాయము కీర్తన గ్రంథము 7వ వచనము, పేజ్ నెంబర్ 483. రైట్. నీ నామమును బట్టి నా చేతులు ఎత్తుతను, నీవు నాకు సహాయకుడవై యుంటివి. నీ రెక్కల చాటున సరణి చొచ్చి ఉత్సాహ ధ్వని చేసేదను. అనగా నీ రెక్కల క్రింద నేను ఆనందించదను, ఉత్సాహ ధ్వని చేసేదను, ఉత్సాహంతో ఉంటాను, ఆనందంతో ఉంటాను, సంతోషంతో ఉంటాను అని చెప్పేసి ఎవరు అంటున్నాడు? దావీదు తను అంటున్నాడు, అయ్యా నాకు నిజమైన ఆనందము ఈ లోకంలో లేదు, నిజమైన ఆనందము ఈ లోక స్నేహితులతో లేదు, నిజమైన ఆనందము ఎదుగు నా కుటుంబంతో లేదు. కానీ మొదటిగా వాటన్నిటికంటే నిజమైన ఆనందము నీలో ఉంది. నీలో నీ రెక్కల క్రింద అనగా నీ సరిహద్దులో ఉన్నంత కాలము నాకు ఆనందమే, మహా ఆనందము. ఎందుకని? ఆయన రెక్కల క్రింద ఉంటే అది సురక్షితము, అది బహుక్షేమము, అది అందులో మేము తృప్తి కలిగి జీవించవచ్చు. మాకు ఏ లోటు ఉండదు, ఏ అవసరత ఉండదు. ఎందుకని? అంత ఆయనే చూసుకుంటాడు. కాబట్టి గమనించండి, ఆయన రెక్కల క్రింద ఆయన ఉత్సాహధ్వని చేస్తాడని ఉంది. కాబట్టి ఈరోజు ఆయన రెక్కల చాటున మేము వచ్చినట్లయితే నిజమైన ఆనందాన్ని, నిజమైన సంతోషాన్ని మేము పొందుకుంటాం. రైట్. అదేవిధంగా 16వ అధ్యాయము అదే కీర్తనల గ్రంథము, రైట్, 11వ వచనము, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు.
నీ కుడి చేతిలో నిత్యము సుఖము ఉండును. ఏముంది? ఆయన సన్నిధిలో ఏముంది? సంపూర్ణమైన సంతోషము ఉంది. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. అంతకంటే మనిషికి ఏం కావాలి? దావీదు, అయ్యా నీ సన్నిధిలో నీ రెక్కల క్రిందనే నాకు ఏముంది? సుఖము ఉంది. ఏముంది? మంచి ఆరోగ్యం ఉంది. ఏముంది? మంచి ఆనందం ఉంది. ఆయన చెప్పగలుగుతున్నాడు, నువ్వు లేక నేను ఉండలేను, నీలోనే నేను ఆనందపడతాను, నువ్వు ఉంటే నాకు ఆనందం, ఒకవేళ నువ్వు లేకపోతే నాకు దుఃఖము. శత్రువులను పొంచి ఉన్నారు, శత్రువులను తరుముతూ ఉన్నారు, నా ప్రాణము నలిగిపోతుంది, విరిగిపోతుంది. శత్రువు చేతిలో పడకుండా నన్ను చేర్చుకొనుము, నీ రెక్కల చాటు నన్ను దాచుకొనుము. ఒకవేళ దేవుని పక్షముగా ఉండకపోతే, దేవుని పక్షంగా ఎలా ఉండాలి బ్రదర్ అని మీకు సందేహం వచ్చినట్లయితే ఎలా ఉంటారు? దేవుడితో నిత్యము ఆయనలో నువ్వు ఉండి, అనగా ప్రార్థన చేస్తూ, వాక్యము చదువుతూ, అదే ప్రార్థనలోను ముందుకు సాగుతూ నిత్యము నీ జీవితము ఆయనతో కొనసాగిస్తూ ఉన్నప్పుడు, ఆయనలో నువ్వు ఉన్నప్పుడు, కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, శత్రువును తరిమినా నువ్వు చెడియవు, భయపడవు. ఎందుకని? సత్యమైన నిత్య జీవము ఇచ్చువాడు నీ పక్షంగా ఉన్నావు. ఆయన సరిహద్దులో, ఆయన రెక్కల చాట నువ్వు ఉన్నావు. ఆయన సైన్యములకు అధిపతిగా దేవుడు, ఆయన పక్షంగా నువ్వు ఉన్నప్పుడు నీకు ఎలాంటి భయ భీతులు లేవు, ఎలాంటి కష్ట నష్టాలు లేవు. కాబట్టి నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు. నువ్వు కష్టాలు వచ్చినా ఆనందిస్తావు, శ్రమలు వచ్చినా. గ్రంథములో ఎలా ఆరోగ్యంగా ఉంటుందో, మలాకి గ్రంథము 4వ అధ్యాయము, మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం గమనించండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు ఎవరున్నారట? నీతి సూర్యుడు ఉదయించును, అనగా ఉదయించి ఉన్నాడు. రైట్. అతని రెక్కలు, ఎవరి రెక్కలు? నీతి సూర్యుడు అను యేసుక్రీస్తు యొక్క రెక్కలు. అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేస్తారు. సహోదరి సహోదరా, నువ్వు ఎప్పుడైతే ఆయన రెక్కల చాటున, రెక్కల క్రింద నువ్వు ఉన్నట్లయితే నీకేమొస్తుంది? మంచి ఆరోగ్యం వస్తుంది. నీకేమొస్తుంది? మంచి ఆశీర్వాదం వస్తుంది. ఆరోగ్యం పొందుకుంటాం. ఆ ఆరోగ్యం వల్ల నువ్వేం పనైనా చేయవచ్చు. ఆ ఆరోగ్యం వల్ల ఆ సమాధానం పొందుకోవచ్చు. ఆ సమాధానం, ఆరోగ్యంతో నువ్వు ఏ ప్రయత్నంలో ఉన్నా ఆ ప్రయత్నానికి ప్రతిఫలము నువ్వు పొందుకుంటావు. ఋతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. రైట్. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద, యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చిదివి. ఎస్ సహోదరి సహోదరా, యేసుక్రీస్తు రెక్కల క్రింద నువ్వు సురక్షితంగా ఉండడానికి దేవుడు నువ్వు పిలిచాడు, దేవుడు నువ్వు రక్షించాడు, దేవుడు నువ్వు కాపాడాడు. కాబట్టి నిన్ను పిలిచాడు. కాబట్టి ఆ పిలుపుకు తగినట్లుగా అటు జీవితమును జీవించవలసింది ఉంది. ఆ పిలుపుకు తగినట్లుగా నీ ప్రవర్తనతో నువ్వు ఆయన్ను మహిమపరచవలసి ఉంది. కాబట్టి సహోదరి సహోదరా, నిజముగా దేవుని సన్నిధిలో ఉండి ఆనందముగా, ఆరోగ్యముగా, బహుమానము పొందే విధముగా, అనగా అభివృద్ధి పొందే విధంగా నువ్వు ఉండాలంటే నువ్వు దేవునిలోనే ఉండాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా దేవునిలోనే ఉండాలి. వాక్యం వింటూనే ఉండాలి. ఎప్పుడైతే నువ్వు వాక్యం వింటూ ఉంటావో దేవుని వాక్యం నీకు జొరబడుతూ ఉంటుంది, నీలో నింపుతూ ఉంటుంది. ఆ నింపుదల నేను దేవునికి సాక్షిగా నిలబెడుతుంది, అలా నిలబెడుతుంది. కాబట్టి నువ్వు ఎక్కడున్నా, కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నా నువ్వు దేవుని కొరకు నిలబడాలి. బైబిల్లో ఒక వ్యక్తిని చూడగలుగుతున్నాం. కష్టాల్లోనైనా దేవుని ప్రస్తావన చేస్తాడు, ఏ సమస్యలోనైనా దేవుని ప్రస్తావన చేస్తాడు. తర్వాత చెరసాలలో ఉన్న దేవుని ప్రస్తావన చేస్తాడు. గమనించండి, అష్ట కష్టాలు ఎదురైనా, ఇబ్బందులు ఇరుకు ఎదురైనా, కన్నీటి గాథలు ఎదురైనా ఆయనను తన్ను నా అన్నవారే నెట్టేసినప్పటికీ ఆయన మాత్రము ధైర్యంగా ఉన్నాడు. ఎవరో తెలుసా? యోసేపు ఎలాంటి వాడు? దేవుని యందు దేవుని హస్తాల్లో ఉన్నవాడు.
కాబట్టి ఆ బాల్యంలోనే దేవుని దర్శనం ద్వారా అతనితో మాట్లాడతాడు. అందుకే కుటుంబం మధ్య, తన సహోదరుల మధ్య దేవుని గురించి ప్రస్తావన చేశాడు. ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు, మీరు నాకు ఖచ్చితంగా మొక్కుతారు, నా పనకు మీ పనులు సాష్టముగా పడతాయి. ఓ దేవుని ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే వారు అమ్మేశారో, నెట్టివేశారో, బలహీనముగా లేదా బానిసగా పోతిఫెరు ఇంట్లో వెళ్ళి ఉన్నప్పుడు, అప్పుడు పాపము ఆయనను జ్వరపడి, పాపము భయపడి, పాపంలో నెగ్గడానికి, పాపంలో ఈడ్వడానికి సైతాను చేసే పన్నాగాలో, సైతాను చేసే ప్రతి ఉచ్చులో, అలాంటి దుర్మార్గత నుంచి, అట్లాంటి పాపం నుంచి, అలాంటి చెడు తత్వము నుంచి ఆయన యెహోవాను ప్రస్తావన చేశాడు. నేను యెహోవా పక్షముగా ఉన్నాను కాబట్టి నేను ఈ చెడుతనము చేయను, నా దేవునికి వ్యతిరేకముగా చేయనంటే చేయను అని చెప్పేసి ఆయన దేవుని ప్రస్తావన తీసుకొచ్చాడు. అక్కడ నుంచి అన్యాయముగా చెరసలలో నెట్టివేస్తే అక్కడ మరలా ఆ ఇద్దరు వ్యక్తులకు, ఇదిగో నా వల్ల కాదు, నా దేవుడు మీతో చెప్పగలడు, ఇదిగో మీ కలభావాలు దేవుడు చెప్పగలడు అనగా చెరసలలో ఉన్న దేవుని గురించి ప్రస్తావన చేస్తున్నాడు. అనగా తన జీవితము దేవుని యొక్క అద్భుతమైన ఇష్టానుసారంగా జీవిస్తుంది. కష్టాల్లో దేవుని ప్రస్తావన, అనగా దేవునితో నడిచాడు, కుటుంబంలో దేవునితో నడిచాడు, బానిసగా జీవిస్తున్నప్పుడు దేవునితో నడిచాడు, చెరసాలలో ఉన్నప్పుడు దేవునితో నడిచాడు, దేవుల్లో ఉన్నాడు. కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు ఉన్నా, అన్యాయముగా ఆ సమస్య వచ్చి పడ్డా, అందరూ గేలి చేసినా ఆయన మాత్రము దేవుని కొరకు నిలబడ్డాడు. ఏది ఏమైనా ఆయన దేవుని కొరకు నిలబడ్డాడు. కాబట్టి గమనించండి, ఆ విధముగా ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆయన రెక్కల చాట్లో ఉన్నాడు కాబట్టి సమస్యలను దిగమింగాడు, సమస్యలను జయించాడు. ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు కూడా ఆయన జయించాడు, కష్టాలు వచ్చినప్పుడు జయించాడు. కారణము ఆయనతో పాటు యెహోవా యోసేపుతో పాటు ఉన్నాడు కాబట్టి. అనగా యోసేపు యెహోవా హస్తాల్లో, అనగా ఆయన రెక్కల చాటున ఉన్నాడు కాబట్టి కష్టము వచ్చినా, నష్టం వచ్చినా ఆయన నిలబడ్డాడు. సహోదరి సహోదరా, వినడము చాలా ఈజీ, చెప్పడము చాలా ఈజీ, కానీ గమనించండి, ఈరోజు నేను కష్టాల్లో, సమస్యలో, ఇబ్బందులో, అనారోగ్యం ఉన్నప్పుడు కూడా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు అని ధైర్యంగా నిలబడగలుగుతావా? కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు వెళ్ళినప్పుడు, తినడానికి తిండి లేనప్పుడు దేవుని కొరకు వచ్చి దేవుని మాటలు వింటూ ఉంటావా? నువ్వు రోగం వచ్చినప్పుడు దేవుని మందిరంలో వచ్చి దేవుని మాట్లాడడానికి సిద్ధపడతావా? ఎక్కడ కష్టాల్లో, సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో నిన్ను దూషించినప్పుడు, నువ్వు హెల్ప్ చేసినప్పుడు నా దేవుడు నాతో ఉన్నాడు అని దేవుని ప్రస్తావన చేస్తావా? దేవుని గురించి నువ్వు మాట్లాడతావా? ఈరోజు దేవుని గురించి మాట్లాడకుండా లోకానికి లొంగిపోతున్నావు, లోక మాటలకు వంగిపోతున్నావు, ఆ కుటుంబాన్ని ఆ విధముగా సైతాను కుటుంబంగా మార్చుకుంటున్నావు. లేరంటారా అలాంటి వారు? గమనించండి, కష్టాలు, సమస్యలను బట్టి నువ్వు పడిపోయేవాడిగా, చెడిపోయేవాడిగా నువ్వు ఉన్నట్లయితే, దేవుని హస్తంలో నుంచి నువ్వు బయట వెళ్ళినట్లయితే, గమనించండి, దేవుని ఆత్మ నీలో ఉండదు. ఆయనలో ఉన్నంత వరకు ఆయన ఆత్మతో నింపబడి ఉంటావు. ఆయన నుంచి బయట వెళితే ఆ దేవుని ఆత్మ నిన్ను విడిచిపెడుతుంది, సైతాను ఆత్మ నిన్ను పట్టుకుంటుంది, సైతాను నిన్ను ఏలుతుంది, నిన్ను నరకానికి పంపడానికి సిద్ధం చేస్తుంది. అదే నువ్వు నిజముగా ఆత్మీయులుగా దేవుని మాటలు విని దేవుని చిత్తానుసారంగా నడిచేవాడిగా, దేవుని చిత్తానుసారంగా ఉండేవాడిగా నువ్వు ఉన్నట్లయితే, నువ్వు ఖచ్చితంగా దేవుని ఆత్మతో ఉండి ఆయన కొరకు నిరీక్షిస్తూ, ఆ ఆత్మ ఆయన సొత్తు, ఈ ఆత్మను దేవుడు కొనుక్కున్నాడు అనే సత్యము నువ్వు గ్రహించినట్లయితే, ఆత్మను కాపాడుకుంటూ, నీ జీవితాన్ని కాపాడుకుంటూ, నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ, ఈరోజు నువ్వు ఆయన వచ్చేంత వరకు, ఈ భూమిని విడిచింత పెట్టే వరకు నువ్వు సాక్షిగా జీవించడానికి ఎన్నో కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కుటుంబ గొడవలు వచ్చినా నువ్వు బాధపడవు, నువ్వు కృంగిపోవు, నువ్వు బలహీనంగా ఉండవు. కానీ ఈరోజు బలహీనంగా పడిపోతున్నావు. వింటున్నావా సహోదరి సహోదరుడా? ఈరోజు నువ్వు విన్నట్లయితే దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు కోడి తన రెక్కల చాటున పిల్లలను దాచిపెట్టినట్లుగా, అయ్యా, అమ్మా, నేను దాచిపెడతా రా, ఎంతవరకు నా మాటను నిర్లక్ష్యం చేస్తావు? ఎంతవరకు నా మాటను అంగీకరించకుండా అలానే చేస్తావు? విన్నట్టుగా విని ఉన్నట్టుగా ఉండి మరలా లోకంలో పడేదానిగా, పడేవాడిగా ఉన్నావేమో.
అందుకే చాలా మంది ఆ మాటల్లో దేవుడి మాటలు గ్రహించకుండా పడిపోతూ చెడిపోతూ ఎప్పుడో ఒకసారి ఒత్తిడిగా ఉంటుంది. ఆ కోడి పిల్ల ఆ పిల్ల ఒక తిక్క పిల్ల ఉన్నట్లయితే ఏం చేస్తుంది? ఎప్పుడు నేను ఎందుకు ఈ తల్లితోనే ఉండాలి, నేను ఎప్పుడు ఈ తల్లి రెక్కల కింద ఎందుకు ఉండాలి అని చెప్పేసి ఏం చేస్తుంది? బయటకు వెళ్తుంది. బయటకు వెళ్ళి ఏదో చేయాలి, ఏదో తినాలి, ఏదో ఎక్కడో ఉండాలి అనుకుంటుంది. కానీ తన జ్ఞానము సరిపోదు. అది సైతాను చేతుల్లో లేదా డేగ చేతుల్లో ముంగే చేతిలో పడినట్లుగా సోదరుడా ఈరోజు నువ్వు అలానే పడి ఉన్నావేమో, అలానే చెడి ఉన్నావేమో. అయితే జాగ్రత్త, దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. దేవుడు నిన్ను గమనిస్తున్నాడు, గుర్తిస్తున్నాడు. నువ్వు ఎలా వింటున్నావో, ఎలా దాన్ని అర్థం చేసుకున్నావో, ఏం చేస్తున్నావో అనే బ్రహ్మాండంగా నీతో మాట్లాడుతున్నావు. ఇందులో సంతోషంగా ఆరోగ్యంగా వృత్తిలో చెందకుండా ఉన్నట్లయితే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. రా, నా రెక్కల చాటున ఇదిగో సురక్షితమైన ఆరోగ్యం ఉంది. రా, నీతిమంతుడైన దేవుని సన్నిధిలో ఆయన ఉన్నాడు అనే సత్యము నువ్వు మర్చిపోవడానికి వీలదు. కాబట్టి ఆయనలో ఉన్నంత కాలము నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, ఆయనలో ఉన్నంత కాలము నువ్వు ఆనందంగా ఉంటావు, ఆయనలో ఉన్నంత కాలము నువ్వు ఆత్మీయంగా ఎదిగిన కొలది అన్ని విషయాల్లో ఎదుగుతూ ఉంటావు. రూతు ఆత్మీయంలో ఎదిగిన కొలది సర్వేకంగా ఎదిగింది. అనేక మందికి ఆ మాదిరిగా సాక్షిగా ఈ రోజు ఆమె సంతానం నుంచి నువ్వు నేను సేవిస్తున్న యేసుక్రీస్తు వచ్చాడు. ఎంతగా దీవించబడిందో సహోదరి సహోదరుడా, అనుకోమాకండి నేను దీవించబడతానా, నాకు చదువే రాదు, నాకు సరిగా ప్రార్థనే రాదు, నా జీవితం ఎప్పటి ఏడుస్తూ బాధతో రోధంతో ఎప్పుడు ఇలానే ఉంటుంది అని చెప్పేసి ఉండమాకు. దేవుణ్ణి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితిలో నువ్వు రా, అదే స్థితిలో వచ్చి రెక్కల కింద నువ్వు దాగుకో, అనగా ఆయనతో సహోదం చెయ్యి. ఆ విధంగా నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి నీ చెడుతనము విసర్జించు. అప్పుడు నీకు ఆరోగ్యం వస్తుంది, అప్పుడు నీకు ఆనందం వస్తుంది, అప్పుడు ఆయన మాటలో నిలబడతావు, అలాగా ముందుకు సాగుతావు. గమనించండి, నువ్వు ఏ కష్టాల్లో, ఇంట్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగం చేసిన స్థలాల్లో కావచ్చు, ఎక్కడైనా నీకు కష్టం వచ్చినా, ఎక్కడైనా గేలు చేయబడ్డా, కుటుంబంలో సమాధానం లేక ఒకవేళ నువ్వు ఆ విధంగానే నిన్ను నువ్వే దేవుడికి దూరంగా చేసుకున్నట్లయితే గమనించండి, ఈరోజు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఎలాంటి కష్టాల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏం చేయాలి? ధైర్యపరచబడాలి, బలము పొందుకోవాలి. బలము పొందుకొని ధైర్యం తెచ్చుకొని నువ్వు పొందుకున్న పని ఏంటో నువ్వు చేయాలి. అలా చేస్తున్నప్పుడు సైన్యములకు అధిపతిగా దేవుడు నీ పక్షంగా ఉంటాడు. నువ్వు చేస్తున్న ప్రతి దానిని నెరవేరుస్తాడు. ఎందుకని? నువ్వు ఆయన పక్షంగా ఉన్నావు కాబట్టి, ఆయన రెక్కల చాటున ఉన్నావు కాబట్టి, ఆ బాధ్యత ఆయనది కాబట్టి ఆయన రక్షించుకుంటాడు, ఆయన కాపాడుతాడు, ఆయన ఆహారం పెడతాడు. అయితే నువ్వు చేయవలసిన పని నువ్వు చేయాలి. ఏం చేయాలి? నువ్వు చేసిన పని నువ్వు చేయాలి. నువ్వు ఏదైతే పని చేస్తున్నావో, వ్యాపారమైన పని అయినా ఉద్యోగమైనా ఏ ఆత్మీయంగా ఎదిగే కొలది ఏ పనైనా నువ్వు నమ్మకంగా చేస్తున్నట్లయితే నువ్వు దీవించబడతావు, హెచ్చించబడతావు, ఆరోగ్యంగా ఉంటావు, ఆత్మీయంగా ముందుకు కొనసాగుతావు.